అందరికీ నమస్తే అండి. పెత్తందారులు, భూస్వాములు, రజాకారులు ఈ మాటలు ఇప్పుడు మనకెవరికి తెలియవు, మనం ఎవరూ వినలా. ఒకప్పుడు మేబీ ఒక 30-40 సంవత్సరాల కిందట తెలుగు రాష్ట్రాల్లో బాగా ఈ పేర్లు వినిపించేవి. పెత్తందారులు అంటే ఊర్లో భూస్వాములు ఉంటారు, భూములు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకుంటారు. సో వీళ్ళు వాళ్ళ మీద పెత్తందారీ చేస్తూ ఉంటారు. అలాగే ఊర్లో కూడా ఒక 100 ఫ్యామిలీస్ ఊర్లో ఉంటే ఒక 5 ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, మిగిలిన 95 ఫ్యామిలీస్ వేరే ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ 5 ఫ్యామిలీస్ ఊరిని పెత్తందారీ తనం చేస్తాయి. సో అది ఒకప్పుడు ఉండేది పెత్తందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ. తెలంగాణలో చూస్తే రజాకారులు ఉండేవాళ్ళు, కానీ అవి ఇప్పుడు లేవు. కానీ రాజకీయాల కోసం ఆ పదాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం. సో టీడీపీ అండ్ జనసేన అండ్ టీడీపీ అనుకూల మీడియాను పెత్తందారులుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలనేమో ఈ పెత్తందారుల చేత బాధింపబడుతున్న వర్గాలుగా చూస్తూ ఒక ఎన్నికల ప్రచారాన్ని, క్యాంపెయినింగ్ని వైసీపీ ప్రారంభించింది. అయితే మాటలు వేరు, చేతలు వేరు కదా. సో మాట్లాడినంత మాత్రాన అది చేతల్లో కనిపిస్తుందని లేదు. సో వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా ఆచరిస్తారనే లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు నిజమైన పెత్తందారు అనేది కొన్ని ఉదాహరణలతో చూద్దాం. వైసీపీ ఏమో టీడీపీ అండ్ జనసేన వాళ్ళే పెత్తందారులు, టీడీపీ అండ్ వాళ్ళ అనుకూల మీడియానే పెత్తందారులు అని చెప్తున్నారు. కానీ వైసీపీ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలేమో అసలు వైసీపీయే అసలైన పెత్తందారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ పెత్తందారీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను మాట్లాడక్కర్లా, లేదా ఇంకెవరో మాట్లాడక్కర్లా. ఆదిమూలం గారు, కోనేటి ఆదిమూలం గారు ఆయన మాట్లాడారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆయన మాట్లాడారు వైసీపీలో ఎటువంటి సంస్కృతి ఉంది అనేది. అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు నిన్నగాక మొన్న మాట్లాడారు. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు ఒక 15 రోజుల కిందట మాట్లాడారు. అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు మాట్లాడారు. ఇలా చాలామంది ఎస్సీ అండ్ బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలే, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలే, ఆ పార్టీ సింబల్తో గెలిచిన ఎమ్మెల్యేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పెత్తందారీ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది చెప్తున్నారు. నిన్నటికి నిన్న కోనేటి ఆదిమూలం గారు ఏమన్నారు, నా నియోజకవర్గంలో ఆత్మీయ సదస్సు పెట్టారు, ఇదే సదస్సు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గంలోనో, రోజా గారి నియోజకవర్గంలోనో, లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలోనో పెట్టగలరా? ఆ నియోజకవర్గాల్లో పెట్టలేరు, కానీ నాది రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి నా నియోజకవర్గంలో పెట్టారు కదా అని అన్నారు. మరి దానికి సమాధానం ఉందా వైసీపీలో? అంటే ఇక్కడ నేను ఒక మాట స్ట్రైట్గా చెప్పదలుచుకున్నా. ఈ పెత్తందారీ వ్యవస్థ అనేదాన్ని మళ్ళీ రాజకీయాల్లోకి వాడాలనుకుంటున్న వైసీపీ వాళ్ళు తీసిన గోతులో వాళ్ళే పడిపోతారేమో. టీడీపీ అండ్ టీడీపీ అనుకూల మీడియాను పెత్తందారులుగా చూపించాలి అనుకొని పాపం వైసీపీలో ఉన్న నిజమైన పెత్తందారితనం బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ వైసీపీ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేల మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిజమైన పెత్తందారీ వ్యవస్థ ఉందేమో, అందుకే పాపం ఎస్సీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారేమో, అందుకే పాపం బీసీ ప్రజాప్రతినిధులు బయటకు వచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో పాపం వైసీపీ ఏ ముహూర్తాన ఈ పెత్తందారులు అనే పదాన్ని బయటకు తీసుకొచ్చి రాజకీయంగా వాడుకోవాలనుకుందో కానీ అది చుట్టూ తిరిగి వైసీపీకే మైనస్గా మారే అవకాశం ఉంది. వైసీపీలో ఉన్న లోపాలను, వైసీపీలో ఉన్న పెత్తందారీ వ్యవస్థనే బయటకు తీసుకొచ్చేసింది. సో దానివలన వైసీపీకే నష్టం జరిగేలా ఉందన్నమాట. సో మరి దీని నుంచి వాళ్ళు ఎంత అలర్ట్ అయితే అంత మంచిది. ఎందుకంటే ఇది టీడీపీ మీడియా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఛానల్స్ ప్రచారం చేస్తూ అనుకోవచ్చు వైసీపీలో పెత్తందారితనం ఉంది, వైసీపీలో పెత్తందారితనం ఉంది అనేది. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏముంది, ఆ కమ్మ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళ పెత్తందారులు కదా అని అంటారు. కానీ ఇక్కడ చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అదే సమస్య. వైసీపీలో ఒక 5 ఏళ్ల పాటు, కొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఎమ్మెల్యేలే బయటకు వచ్చి చెప్తున్నారు, ఇదిగో ఆ పార్టీలో అలా ఉంది అని. ప్లస్ కల్లారా చూపిస్తున్నారు, కల్లారా బాధితులుగా ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఇప్పుడు వైసీపీ బాధితులుగా ఉన్నది, బీసీ ఎమ్మెల్యేలుగా ఇప్పుడు వైసీపీ బాధితులుగా ఉన్నది. ఎస్సీ అండ్ బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులుగా. మరి
ఈ వైసీపీలో ఉన్న పెత్తందారీతనము వీళ్ళని బాధితులుగా మార్చినట్టే కదా. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎవరు అసలైన పెత్తందారులు అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళన్నీ కూడా ఒకే పార్టీ వైపు చూపిస్తాయి, వైసీపీ వైపే చూపిస్తాయి. అలా చూపించినప్పుడు అసలు ఈ పెత్తందారి అనే పదాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని రాజకీయాలకు ముడిపెట్టిన వైసీపీ వాళ్ళు తీసిన పెత్తందారి గోతుల్లో వాళ్ళే పడిపోయే ప్రమాదం అయితే ఉంది. మరి మీరేమంటారనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.